తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు సీఎం ఎవరనేది ప్రచారం కన్నా తెలంగాణకు కాబోయే ఐటీ మినిస్టర్ ఎవరనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ చక్కర్లు కొడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2 పర్యాయాలు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ 2 సార్లు కూడా ఐటీ మినిస్టర్గా కేటీఆర్ పనిచేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ తన సమర్థతతో ఐటీ శాఖకు కొత్త వెలుగును తీసుకొచ్చారు. తెలంగాణ యువత ఉద్యోగాల కోసమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యాపారవేత్తలుగా ఎదగాలని తొలి ఏడాదిలోనే టీ హబ్ అనే వేదికకు అంకురార్పణం చేశారు కేటీఆర్. అయితే ఇదంతా పూర్తిగా కేటీఆర్ ఆలోచనల నుంచి పుట్టింది అని చెప్పడంలో సందేహం లేదు. 7 ఏళ్లు తిరిగేసరికి టీ హబ్ ప్రపంచ స్థాయి స్టాఫ్లకు వేదికగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు, కేటీఆర్ ఐటీని కేవలం హైదరాబాద్కే పరిమితం చేయలేదు. కరీంనగర్, ఖమ్మం వంటి టూరైట్ నగరాలకు కూడా విస్తరించిన ఘనత కేటీఆర్దే అని చెప్పాలి. అంతేకాదు, ఐటీ రంగాన్నే కాకుండా ఫార్మా, ఆటోమొబైల్ వంటి రంగానికి చెందిన సంస్థలు అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రణాళిక రచించారు. ఐటీ మినిస్టర్గా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్లో తమ కార్యక్రమాలకు ఏర్పాటు చేసేలా ఓ రేంజ్లో ఐటీని అభివృద్ధి చేశారు కేటీఆర్. ఇక ఫేస్బుక్, గూగుల్, అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు తమ క్యాంపస్లను హైదరాబాద్లో ఏర్పాటు చేయడమే కాకుండా ఐకియా, లూలు వంటి వాటిని హైదరాబాద్కు తీసుకొచ్చారు కేటీఆర్. ఇదంతా ఐటీ మంత్రిగా కేటీఆర్ చేసిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధిష్టానం రానుంది. దీంతో తెలంగాణలో ఐటీ శాఖ ఎవరికిస్తారనేది ట్రెండింగ్ టాపిక్. ఇప్పుడు బీఆర్ఎస్ ఓటమి, కాంగ్రెస్ విజయాన్ని పక్కన పెడితే నెక్స్ట్ ఐటీ మినిస్టర్ ఎవరంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇండియాలోనే ద బెస్ట్ ఐటీ మినిస్టర్ మీరే అంటూ కేటీఆర్ను పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇక కేటీఆర్ లేని ఐటీ శాఖను ఊహించుకోలేమంటూ ఫలితాలు వెలువడిన కాసేపటి నుంచే నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు వైరల్గా మారాయి. సార్, మీరు లేని ఐటీని మేము ఊహించుకోలేము, మీరు ఐటీ మినిస్టర్ అంటూ వి మిస్ యూ సార్ అంటూ లక్షల సంఖ్యలో పోస్టులు పెడుతున్నారు. అయితే కేటీఆర్ ఐటీ పోస్ట్ను కాంగ్రెస్ పార్టీ ఎవరిని నియమించనుంది అనేది హాట్ టాపిక్. కాంగ్రెస్ పార్టీ నుంచి ఐటీ మినిస్టర్గా దుద్దిల శ్రీధర్ బాబుకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతుంది. శ్రీధర్ గతంలో ఓసారి మంత్రిగా చేసిన అనుభవం, ఉన్నత విద్యావంతుడు, విషయం పరిజ్ఞానం ఉన్నవాడు. దీంతో శ్రీధర్ బాబుకే ఐటీ ఇచ్చే అవకాశం ఇస్తారనే ప్రచారం చక్కర్లు కొడుతుంది. అయితే ఆ పదవి ఎవరికి కట్టబెడతారనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. మరి ఐటీ మినిస్టర్గా కేటీఆర్లో కాంగ్రెస్ నాయకులు ఎవరు వచ్చినా ఆయన పాత్రను నిర్వర్తించగలరా అని ప్రశ్నలు వస్తున్నాయి. ఏదైతేనేం ఇప్పుడు సీఎం పదవి ఎవరనే దానిపై కాకుండా ఐటీ మినిస్టర్ ఎవరు అనేది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.